పంచుకుందాం. దైవ గ్రంథాలు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము 36వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము 36వ వచనం ఎవరైనా దయచేసి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అందరము కూడా దేవుడు మనతో మాట్లాడటానికి, ఆయన యొక్క వాక్కు మనం వినటానికి మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నూతన సంవత్సరంలో మొట్టమొదటి శుక్రవారం నాడు మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చారు. ఇంతవరకు నిన్ను ఆరాధించుకోవటానికి, నిన్ను మహింపరుచుకోవటానికి నీ కృపనిచ్చారు. ఇదిగో నీ వాక్యమును ధ్యానించుకోవాలని మేమందరము సిద్ధపడుతూ ఉండగా, అల్పుణ్ణి అయోగ్యుని తండ్రి, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం, మా జీవితాలు కట్టబడతాయి. మా యొక్క తెలివి జ్ఞానము ఏది కూడా ప్రదర్శింపబడకూడదు తండ్రి. నీవు మాత్రమే కనపడాలి, నీ వాక్కు మాత్రమే బిడ్డలకు వినపడాలి తండ్రి. వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, హృదయాలు సిద్ధపరచండి. విన్నటువంటి వాక్యము మా జీవితంలో ఫలించటానికి, వృద్ధి చెందటానికి నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ వాక్య ధ్యానం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వెరీ గుడ్. సరే, ఈరోజు ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు, వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి అనే కొన్ని విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. హెబ్రీ గ్రంథకర్త ఈ 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. అయితే 10వ అధ్యాయంలోనే 32వ వచనంలో వాక్యం అంటుంది, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి అని చెప్పి పౌలు ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క భాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. మొదటగా ఏం జరిగింది అంటే మనందరము వెలిగించబడ్డాం. చెప్పండి ఒకసారి. మనందరము కూడా చాలా వారాల నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. ఎవరు వెలిగించారు మిమ్మల్ని? యేసుక్రీస్తు ప్రభులు వారు వెలిగించారు. ఆయన వెలుగై ఉన్నారు కాబట్టి ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని వెలిగించారు. కాబట్టి మనం ఏమై ఉన్నామంటే వెలిగింపబడిన వారమై ఉన్నాం. మొదటగా ఏంటి? వెలిగింపబడిన వారమై ఉన్నాం. కాబట్టి గొప్ప పోరాటం మన ముందు ఉంటుంది. దాన్ని మనం సహిస్తూ ముందుకు సాగాలి అని చెప్పి పౌలు ఈ యొక్క భాగాన్ని ప్రారంభిస్తూ తర్వాత వచనంలోకి వచ్చేసరికి, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అంటూ ఉన్నాడు. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఈ లోకంలో ఈ లోక ప్రజలు పడినట్లుగా మీరు ఆరాట పడకుండా, దాని గురించి దిగులు చింత లేకుండా ఏం చేయమని వాక్యం సెలవిస్తుంది అంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము, మన ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు క్రైస్తవులకి ఉన్నటువంటి ఒకే ఒక బలం ఏమిటి అంటే, దేవుడు నాకున్నాడు అనేది మన యొక్క బలం. కాబట్టి ఆ శ్రమలో మనం దేన్ని వదిలిపెట్టకూడదు అంటే మన ధైర్యాన్ని మనం వదిలిపెట్టకూడదు. శ్రమలు వస్తాయి, పోతాయి, కానీ ప్రభువు మనతో ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దానికి ప్రతిఫలముగా ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఉంటారో ప్రభువులో, దానికి ప్రతిఫలముగా మీరేం పొందుకోపోతున్నారు అంటే గొప్ప బహుమానం మీకు కలుగుతుంది. ఏం కలుగుతుంది? మీకు గొప్ప బహుమానం కలుగుతుంది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని చెప్పి వాక్యం అంటుంది. ఈరోజు మనందరికీ వాగ్దానాలు ఉన్నాయి.
దేవుని యొక్క మాటను, లేఖనమును, వాగ్దానము అని చెప్పి మనందరము కూడా మన దగ్గర పెట్టుకుంటూ ఉన్నాం. ఆ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చబడాలి అని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. బాగుంది. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి? ఆ వాగ్దానం నెరవేర్పు కోసము మనకు ఏమి అవసరమై ఉన్నది? ఎలా ఆ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది అనే కొన్ని విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మొట్టమొదటిగా మనము చేయవలసిన పని ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యమునకు విధేయత కలిగి ఉండాలి. దేనికి విధేయత కలిగి ఉండాలి? దేవుని యొక్క వాక్యమునకు విధేయత కలిగి ఉండాలి. దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకిచ్చారు. ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినట్లయితే దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా నా యొక్క విధులను, కట్టడలను మీరు అనుసరించి నడుచుకోవాలి అని చెప్పి ప్రభువు సెలవిచ్చారు. దేవుని యొక్క మాటలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ముందుగా మనకు కావాల్సిన విషయం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించాలి. విధేయత చూపించడం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచటం. దానికంటే ముందుగా దేవుని యొక్క మాటను నమ్మటం. దానికంటే ముందుగా ఆ చెప్పిన వాణిని నమ్మగలగటం. ఎందుకంటే ఎవరైనా ఒక మాట చెప్పారు మనకంటే ఆ చెప్పిన వాణిని బట్టి ఆ మాట యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు పోయినసారి లాస్ట్ టర్మ్లో ఏమన్నారంటే 500 రూపాయల నోటు, 2000 రూపాయల నోటు ఏదో క్యాన్సిల్ చేశారు కదా. 500 రూపాయల నోటు క్యాన్సిల్ చేసేసారు. లేదు అన్నారు. ఎవరు చెప్పారు ఆ మాట? ప్రధానమంత్రి. కాబట్టి ఆ దేశ ప్రధానమంత్రి చెప్పాడు కాబట్టి దానికి విలువ ఉంది, అందరూ నమ్మారు, అదే జరిగింది. ప్రభువు నీకు రాజుగా ఉన్నప్పుడు, ప్రభువును అంగీకరిస్తూ ఉన్నప్పుడు ఆయన మాట మీద నీకు నమ్మకం ఉండాలి. ఆయన మాటకు నువ్వేమవ్వాలంటే విధేయత కలిగి ఉండాలి. కాబట్టి యోహాను, భక్తుడైన యోహాను అంటాడు కదా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పి సెలవిస్తుంది కదా. కాబట్టి మనం జాగ్రత్త పడాల్సింది, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, దేవుడు మాట్లాడినటువంటి మాటకి నేను విధేయత చూపిస్తూ ఉన్నానా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా పలు సందర్భాలలో చాలాసార్లు దేవుడు ఎన్ని మార్లు వారిని గద్దించినప్పటికీ కూడా వారు ప్రభు యొక్క మాట వినటానికి ఇష్టపడలా. కొన్నిసార్లు వాళ్ళు ప్రశ్నించే విధానం ఎలా ఉందంటే, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఆయన యొక్క వాక్కును మా దగ్గరికి రమ్మని చెప్పు, మాతో మాట్లాడమని చెప్పు అని చెప్పి ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రవక్త అయిన ఇర్మియా తన యొక్క గ్రంథంలో ఈ యొక్క మాటలు మాట్లాడుతూ అంటూ ఉంటారు కదా. 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనంలో ప్రజలు అడుగుతున్నటువంటి మాటను ఇక్కడ ప్రవక్త రాస్తూ వచ్చారు. వారు యెహోవా వాక్కు ఎక్కడ ఉన్నది, దానిని రానిమ్ము అని చెప్పి అంటున్నారట. అంటే దేవుడు ఈ విధంగా మీకు సెలవిచ్చారు అని చెప్పి ప్రవక్త చెప్పినప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, వారి హృదయాలు ఎలా ఉన్నాయి అంటే వారు ఆ దేవుని యొక్క మాటను నమ్మటం లేదు, ఆ దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచటంలా. దేవుడు ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పి ప్రవక్త ప్రవచించినప్పుడు, ప్రవక్త చెప్పినప్పుడు ప్రజలు ఏమని తిరగబడ్డారంటే, ఆ మాట ఏదో దానిని రానిమ్ము మా దగ్గరికి అని చెప్పి ప్రజలందరూ తిరగబడ్డారు. అంటే వారి హృదయంలో ఏది నాటుకొని పోయింది అంటే మనుషుల మాటలు నాటుకొని పోయాయి. దేనికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారంటే దేవుని యొక్క మాటకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. వాట్సాప్లో చాలా గంటలు చాలా మెసేజ్లు మనం వినటానికి ఆసక్తి కూడా చూపిస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం రోజుకు ఒక గంట అయినా సరే ఫేస్బుక్కా, వాట్సాపా, ట్విట్టరా, టిక్టాకా, యూట్యూబా దాంట్లో గడుపుతారు. కనీసం ఒక గంట గ్యారంటీగా ఉన్నారు. ఒక గంట సేపు మీరు టిక్టాక్లోనో సోషల్ మీడియాలో గడిపే ఆసక్తి, దేవుని వాక్యము, సంఘము, ఆయన యొక్క మాటలు వినాలి అంటే అంత ఆసక్తి ఉండదు. ఏమంటాం మొట్టమొదటిగా మనం చెప్పేదంటే మాకు సమయం లేదు.
దేనికి సమయం లేదు? దేవుని యొక్క మాట వినటానికి సమయం లేదు, దేవుని యొక్క మాటకి విధేయత చూపించడానికి సమయం లేదు, దేవుని యొక్క వాక్యమును చదువుకోవటానికి మాకు సమయం లేదు. దీనికంటే మేము దేని మీద ఆసక్తి ఎక్కువ అంటే మనుషులు మాట్లాడే మాటల మీద ఆసక్తి ఎక్కువ. ఎవరైనా ఇంటికి వచ్చి కబుర్లు చెప్పడం మొదలు పెడితే ఆ రోజు ఎట్లా వెళ్ళిపోతుందో ఎవరికి కూడా అప్పుడే సాయంత్రం అయిందా అనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము అనండి, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఎప్పుడు 4 అవుతుందా అని చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు సమయం అయిపోతుందా, వెళ్ళిపోవాలి బయటికి, మాకు మళ్ళీ వేరే పనులు ఉన్నాయని. మొదటిగా మీరు పొందుకున్నటువంటి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, దేవుని యొక్క మాట ఏదైనా మన జీవితంలో జరగాలి అంటే మొదటిగా నీకు ఆ వాక్యం మీద విధేయత ఉండాలి, ఆ వాక్యం మీద నమ్మకం ఉండాలి, ఆ వాక్యము చెప్పినటువంటి వ్యక్తి మీద విశ్వాస్యత నువ్వు కలిగి ఉండాలి, విశ్వసనీయత నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే నేను మాట్లాడట్లేదు, నేను మాట్లాడకూడదని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటాను. ఎవరు మాట్లాడాలని మేము ప్రార్థన చేస్తాం సేవకులంటే? దేవుడు మాట్లాడాలి. ఎందుకంటే ఆ మాటలే మనకి జీవాన్ని ఇస్తాయి, ఆ మాటలే మనల్ని బ్రతికిస్తాయి. అందుకనే ఇర్మియా ప్రవక్త అదే గ్రంథంలో 23వ అధ్యాయంలో అని అంటారు కదా, 23వ అధ్యాయం 29వ వచనము, కాబట్టి 23 నా మాటలు అగ్ని వంటివి కావా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని చెప్పి ఎవరు ప్రశ్నిస్తున్నారంటే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని? ప్రవక్తని. ఎందుకు? వాళ్ళ మాట వింటలా. ఎవరు మాట వింటలేదు? ప్రజలు మాట వింటలా. అయ్యా దేవుడు ప్రవచించాడు ఈ విధంగా మీరు ఉండాలని చెప్తున్నాడంటే ఆ మాటలు మా దగ్గరికి రాని మేము చూసుకుంటాం అంటున్నారు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు, ఏంటి వాళ్ళకి? నా మాటలు అగ్ని వంటివి కావా, నా మాటలు బండలు బద్దలు కొట్టే సుత్తి వంటివి కావా అంటున్నారు. బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడే మాట శక్తివంతమైనది అని చెప్పి నువ్వు నమ్మినప్పుడు అది నీ జీవితంలో ఫలిస్తుంది. ఎవరైనా వేసాకి మేము ఇస్తాం 200 రియాలు అంటే నమ్మి ఇంటికి వెళ్ళిపోతావే, రేపొద్దున మళ్ళీ నమ్మి వాళ్ళకి ఫోన్ చేస్తావే 200 రియాలు ఇవ్వు నేను చెప్పావు కదా అని. దేవుడు నీకు చెప్పిన మాట మీద నమ్మకం ఉండదా నీకు? దేవుడు నీతో మాట్లాడినటువంటి మాట మీద నీకు నమ్మకం లేదా? నువ్వు నమ్మినప్పుడే దేవుడు ఆ కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. కీర్తనాకారుడు 32వ కీర్తన 8వ చరణంలో అంటూ ఉన్నాడు, నీకు ఉపదేశము చేసేదను అని దేవుని మాట చెప్తూ, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని ప్రభువు మాట్లాడిన మాట కీర్తనాకారుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, దేవుడు పలికినటువంటి మాట, దేవుడట మనకేం చేస్తాడు? ఆయన ఉపదేశము చేసేదను అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. ఉపదేశం అంటే మీకు నేర్పిస్తాను, మీకు చెప్తాను ఏం చేయాలి, ఎలా చేయాలని. అంత మాత్రమే కాదు, మీరు ఎలా నడవాలో ఆ మార్గాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అంత మాత్రమే కాదు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఎప్పుడైనా అవసరమైతే ఏం చేస్తానంటే ఆలోచన నీకు చెప్తాను. కాబట్టి దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ ట్రైన్ యూ, ఐ విల్ టీచ్ యూ హౌ టు వాక్ ఇన్ హిజ్ వేస్. హూ సెడ్? జీసస్. దేవుడు చెప్తున్న మాట, నేను నీకు నేర్పుతాను అని. కానీ మనకేంటంటే నువ్వు నాకు నేర్పేది ఏమిటి అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం. ఇంకొద్దిగా అడుగు ముందుకేసి నువ్వేంటి నాకు నేర్పేది అనే మాట కూడా వస్తుంది. దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి ఉన్నప్పుడు ఏం చేయబడతాయంటే, దేవుడు ఏదైతే మనకు మాట ఇచ్చారో, ఆయన ఏదైతే నీకు చేస్తానో అని చెప్పి వాగ్దానం చేశారో అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం తీసుకున్నటువంటి బిడ్డలారా, మీరు వాక్యం చదువుకుంటున్నా కానీ అది మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ముందుగా దాన్ని నమ్మాలి. ఆ చెప్పిన ప్రభువు మీద విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఉంటావో, ఆ విధంగా విధేయత చూపిస్తూ ఉంటావో, అప్పుడేం జరుగుతుందంటే వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. రెండో విషయం, వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి అంటే మొదటిగా దేవుని యొక్క వాగ్దానానికి విధేయత కలిగి ఉండాలి. రెండోది, ఆ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అని చెప్పి ప్రార్థన చేయాలి. ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అంటే అది మీరు మీకుగా చేసుకోవాల్సినటువంటి విషయం. ఎవరైనా స్నేహితులు 2 కలిసినప్పుడు చేయవలసినటువంటి విషయం అది.
సహజంగా ఎవరినన్నా ప్రార్థన చేయండి అని అడిగితే ప్రార్థన చేయడానికి భయపడతారు, కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది మనకెందుకులే అని చెప్పి ఊరుకుంటారు. కానీ క్రైస్తవుడా, విశ్వాసి, నీకు 2 విషయాల్లో ఎప్పుడు స్థిరత్వం ఉండాలి. 2 విషయాలు నువ్వు ఎప్పుడూ నీ జీవితంలో మర్చిపోకూడదు. నువ్వు అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఒకటి వాక్యము ధ్యానించాలి, వాక్యం చదువుకోవాలి. 2వది ప్రార్థనలో ఉండాలి. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాల్లో, ఆయా పరిస్థితులను బట్టి సంఘానికి వెళ్ళటానికి నీకు అవకాశం ఉండకపోవచ్చు, సమాజంగా కొట్టడానికి నీకు అవకాశం ఉండకపోవచ్చు. కానీ బలంగా నీలో ఉండవలసినటువంటి విషయాలు 2, ఒకటి వాక్య ధ్యానము, 2 ప్రార్థన. వీటిని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ముందుగా ఆ యొక్క వాక్యమును బట్టి మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఇంకొక మాట నేను మీకు స్పష్టంగా చెప్తూ ఉన్నా. చాలామంది వాగ్దానాలు తీసుకున్నారు, వాగ్దానాలు చదువుకున్నారు, ఆ వాగ్దానం బట్టి వాటికి మీరు ప్రార్థన కూడా చేసుకుని ఉంటారు. ఏ దేవుని యొక్క వాగ్దానమైనా మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే దానికి కొన్ని కట్టడలు ఉంటాయి, కొన్ని విధులు ఉంటాయి, మనం చేయవలసిన పనులు ఉంటాయి. నువ్వు ఏ పని చేయకుండా దేవుడు నీ జీవితంలో ఏమీ చేయడు. ఒకవేళ ఏ సేవకుడైనా, ఏ బోధకుడైనా మీరేం చేయొద్దండి, ప్రభువుని నమ్ముకోండి, ఆయనే ఆశ్చర్యకార్యాలు చేస్తాడంటే నమ్మవద్దు. వాక్యం ఎక్కడా ఆ విధంగా బోధించడం లేదు. మీరు పశ్చాత్తాపపడండి, ప్రభువు దగ్గరికి రండి అంటే అర్థం ఏంటంటే మీరు మారు మనసు పొందాలి. మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకొని ఎవరి దగ్గర రావాలి? ప్రభువు దగ్గర రావాలి. దేవుడు ఒక వాగ్దానం మన జీవితంలో చేశాడు, ఒక మాట మనకి చెప్పాడంటే అది నెరవేర్చబడాలి అంటే దానికి తప్పనిసరిగా నువ్వు అనుసరించవలసినవి కంపల్సరిగా ఉంటాయి. యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంది. మీకు చిన్నగా ఒక్కొక్క రెఫరెన్స్ ఇస్తున్నాను, ఎక్కువ ఎందుకంటే సమయం లేదు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దామా? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. జాగ్రత్త, ఇంకొక మారు ఈ మాట వినండి. దేవుడు ఏమంటున్నాడంటే యెహోషువతో, ఆ మాటలు యెహోషువ చెప్తూ, మరియు యెహోషువ అంటూ ఉన్నారు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. కాబట్టి ఈరోజు దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు చేయాలి, చేస్తాడు అని చెప్పి మనం విశ్వసించినట్లయితే దానికి ఉన్నటువంటి కట్టడ ఏమిటి అంటే మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొని ఉండాలి. ఎలా ఉండాలట? మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని ఉండాలి. దేవుని మాట మనతో చెప్పింది, మీ మధ్య నేను అద్భుత కార్యాలు చేస్తానని. దాని తర్వాత దేవుని వాక్యమే మనకు చెప్తూ ఉంది, ఆ అద్భుత కార్యాలను అనుభవించాలి అంటే, ఆ అద్భుత కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే ముందుగా నిన్ను నీవు పరిశుద్ధపరుచుకున్న వాడివై ఉండాలి. అప్పుడే అద్భుత కార్యం జరుగుతుంది. లేదంటే అద్భుత కార్యం జరగదు. మన ఒక సిస్టర్ నా దగ్గర ఒక ప్రామిస్ తీసుకుని వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయండి అని. వాక్యం చదివినప్పుడు ఆ సహోదరికి నేను వివరించి చెప్పాను. ఆ మాట ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ నీకు ఆ సమయంలో బోధించి నిన్ను నడిపించును అని చెప్పి వాక్యం అది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నేనేం పని చేస్తున్నా నాకు బోధించేసి నన్ను నడిపించేస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు నేను అప్పడిగినా నాకు ఇప్పించేస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు నేనేం తప్పు చేసినా నాకు అది బోధించి ఆ తప్పులోంచి ఎలా బయటికి రావాలని నేర్పిస్తాడంటే కాదు. ఆ భావం అది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించును, నిన్ను నడిపించును అని వాగ్దానం వచ్చింది. అర్థం ఏంటంటే ఆ సందర్భం ఏమిటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏ సందర్భంలో మనకు ఆ మాట చెప్పాడు, దేవుడు ఎలా మనల్ని నడిపిస్తాను అంటూ ఉన్నాడు, దేవుడు మనకు ఏం నేర్పిస్తాను అని అంటున్నాడో చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మాట వచ్చింది పరిచర్యకు శిష్యులు వెళ్తూ ఉన్నప్పుడు, పరిచర్య చేయవలసినటువంటి సందర్భంలో ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియదు కాబట్టి, అప్పుడు దేవుని యొక్క వాక్ అంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించునుగాక అని. కాబట్టి నీకు ఇప్పుడు ముందుగా ఏమి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఆ పరిచర్యకు అడుగులు వేసినప్పుడు, దేవుని యొక్క సేవ కొరకు నేను అడుగు ముందుకు వేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తాడు. కాబట్టి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాల్సింది ఎక్కడా? పరిచర్యకు. నిన్ను ప్రత్యేకపరచుకోవాల్సింది దేనికోసం? పరిచర్యకు. దేవుడు నిన్ను ఏమన్నా కోరుతూ ఉన్నాడంటే పరిచర్యకు సిద్ధపడు ఓ సహోదరి, ఓ సహోదరుడా.
ఆ సేవలో నీకు అవసరమైన సందర్భంలో శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు రాజుల ముందు, యూదాజనుల ముందు, అన్యుల ముందు ఏం మాట్లాడాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు బోధిస్తారు. ఒక ఆమెట ఇది ఒక దైవజనుడు చెప్పిన ఉదాహరణ. ఒక యెషయా గ్రంథం 43:2లో ఒక వాగ్దానం ఉంది. నీవు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడేయుందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యన నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇది వాగ్దానం. ఎంత గొప్ప వాగ్దానం అండి కదా. దేవుని యొక్క మాట వాగ్దానం. జాగ్రత్తగా వినాలి బిడ్డలారా. దేవుని యొక్క మాట వాగ్దానం. నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడేయుందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఈ వాగ్దానం వాక్యం ఎక్కడన్నారు? ఒక ఊరిలో, ఒక పల్లెటూరులో ఒక మరదలు, ఒక వదిన గారు ఇద్దరు కూడా మీటింగ్కి వెళ్ళి వాక్యం విన్నారట. అది ఒక సేవకుడు చెప్పిన ఉదాహరణ. మీకు అది విన్నాను, మీకు పంచుకుంటున్నాను. వెళ్ళారు అక్కడికి. సరే, వాక్యంలో అక్కడ సేవకుడు ఈ మాట చెప్పాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు నదులు వెంట వెళ్తున్నా కానీ ఆ నీళ్లు మీ మీద పొర్లిపారవు, మీరు జలములు దాటుతున్నప్పుడు ఆ జలములు మిమ్మేమి చేయలేవు, అగ్ని మిమ్మల్ని కాల్చదు, ఏది కూడా మిమ్మల్ని ఏమి చేయలేదు అని చెప్పి వాక్యం చెప్పారు. ఈ వదిన మరదలు ఇద్దరు కూడా ఆ వాక్యం గట్టిగా విన్నారు, పట్టుకున్నారు. తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక కాలువ దాటాల్సి వచ్చింది. అయితే వర్షం పడింది, కొద్దిగా నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. వదినంది, అమ్మా మరి నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, కొద్దిగా ఆగుదామా అంటే ఆ మరదలందంట, ఏం వదినా ఇంతసేపు నువ్వు వాక్యం వినలేదా? ఎంతసేపు ఆయన చెప్పిన మాట నువ్వు వినలేదా? దేవుడు ఏమన్నాడు నీతో? నదులు బడి వెళ్తున్నప్పుడు ఆ నీళ్ళు నీ మీద పొర్లి పారవు అన్నాడు. ఈ కాలువ పిల్ల కాలువ వదినా, దీ పిల్ల కాలువ భయపడుతున్నావేంటి? నదులని చెప్పాడు కదా దేవుడు అని చెప్పి ఇద్దరు చేయబట్టుకొని పాట పాడుకుంటూ ఆ కాలువ దాడుతూ ఉన్నారు. నీళ్ళు కొద్దిగా ఎక్కువ వచ్చినాయి, కొట్టుకుపోయారు. 3 రోజులైనా దొరకలే ఇంకా వాళ్ళు. దేనికోసం మనం ఎలా వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం మనం అనేది ప్రాముఖ్యత. ఎలా వాక్యాన్ని మన హృదయంలో మనం సిద్ధపరచుకోవాలి, ఆ వాగ్దానం ఏం చెప్తుంది మనకి, సందర్భం ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడు నీతో, దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు, ఆ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇట్లాంటి వాగ్దానాలు దైవ గ్రంథంలో ఉన్నాయి. ఆ వాగ్దానం మనకు వచ్చినప్పుడు ఆ వాగ్దానంలో ఉన్నటువంటి విషయాలు ఏమిటో తెలుసుకోవటానికి నువ్వు ప్రార్థించాలి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని వెనక ముందు చదువుకోండి, వెనక ముందు ఆలోచించండి. ఏ సందర్భంలో దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది, ఏ సందర్భంలో దేవుడు ఏం చేయమని మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక మీకు ఒక ఉదాహరణ చెప్పాను. అట్లా ఆ సందర్భాన్ని బట్టి కనుక మీరు జీవితంలో ఆ విషయాన్ని మన జీవితంలో నెరవేరాలని ముందుకు వెళ్తే దేవుడు అది మన జీవితంలో నెరవేర్చేవాడే ఉన్నాడు. అదేవిధంగా కీర్తనల గ్రంథం 91:13లో కూడా ఇంకొక వాగ్దానం మనకు కనిపిస్తుంది. ఏంటంటే, నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు అని చెప్పి వాగ్దానం ఉంది. ఈ వాగ్దాన భావము పాములకి మీరు ఎదురెళ్ళాలని కాదు, వాటిని పట్టుకొని మెల్లో వేసుకోవాలని కాదు. సాతాను యొక్క క్రియలు, సాతాను చేసేటటువంటి ఆ యొక్క చేష్టలు దేవుడు అంటున్నాడు, వాటిని నేను అనగద్రొక్కుతాను అని చెప్పి అంటూ ఉన్నాడు. మొదటిగా వాక్యానికి విధేయులై ఉండాలి. రెండోది, ఆ వాక్యము నెరవేర్పు కోసము మనందరము కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన జీవితం మన జీవితంలో ఉంటుందో, ఎప్పుడైతే ఆ ప్రార్థనకి ఆ యొక్క వాక్యానికి విధేయులై మనం ఉంటామో, అప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఒక మాట చూద్దాం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 3వ వచనంలోకి వెళ్దాం. దేవుడు మోషేకు ఆయన ఆజ్ఞలను వివరిస్తూ, మోషేను, అహరోను, నాదాబు, అబీహును ఇశ్రాయేలులో ఉన్న 70 మంది పెద్దలు యెహోవా వద్దకు ఎక్కి వెళ్ళినప్పుడు మోషే దేవుని సమీపంగా దేవుని యొక్క కట్టడలను తీసుకొని వచ్చాడు. ప్రజలందరూ ఏమన్నారంటే, అయ్యా మేము ఆయన దగ్గరికి రాలేము, ఆ మహిమను మేము తట్టుకోలేము, కాబట్టి మేము కిందే ఉంటాం, నువ్వు వెళ్ళి మాట్లాడిరా అన్నప్పుడు మోషే పైకి వెళ్ళాడు, మాట్లాడి వచ్చాడు. వచ్చిన తర్వాత మోషే ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా వివరిస్తూ వచ్చాడు. నిర్గమాకాండం 24:3 ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదామని ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చింది. ఏక శబ్దంతో ఏం చేశారంట? ఉత్తరం ఇచ్చారట.
కాబట్టి ఈరోజు దేవుని యొక్క మాట మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం విధేయులమే ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఆయన మాటకు మేము విధేయులుగా ఉంటాం అని చెప్పి మనం అంగీకరించాలి. నోటితో ఒప్పుకోవటం కాదు, ఎవరు అంగీకరించాలి? నీ హృదయము అంగీకరించాలి. కాబట్టి మారు మనస్సు, పశ్చాత్తాపమైన మనస్సు అంటే అది పైకి కనపడేది కాదండి. అది ఎక్కడ ఉండాలి? నీ హృదయాంతరంగంలో ఉండాలి. పైకి తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన సరిపోదు, కానీ మన మదిలో, మన హృదయంలో మార్పు అనేది కలగాలి. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమన్నారట? మేమందరము కూడా దేవుడు చెప్పినట్లే చేస్తాం అని చెప్పి అన్నారట. కానీ దేవుడు చెప్పినట్లు వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి సమస్యలు ఎందుకు ఎదురైనాయి? ఎందుకండి కొన్ని దినాల్లో చేరవలసినటువంటి గమ్యస్థానం కొన్ని సంవత్సరాలు పట్టింది అంటే అవిధేయతను బట్టి. ఎందుకండి వారు ఆ విధంగా అరణ్యంలో అన్ని సంవత్సరాలు తిరుగులాడారు అంటే వారికి ఉన్నటువంటి తిరుగుబాటు మనస్సును బట్టి. ఎవరి మాటను వారు ఎవరి మాట మీద వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క మాటను వారు వింటల్లా తిరస్కరిస్తూ ఉన్నారు. దానికి ఆ మాటకి అవిధేయత చూపిస్తూ ఉన్నారు. దాన్ని బట్టే శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది. మీకు జ్ఞాపకం ఉందా? నిర్గమాకాండ 1వ అధ్యాయంలో కొంతమంది మంత్రస్నానుల గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఐగుప్తు దేశంలో కొంతమంది మంత్రస్నానులు ఉన్నారు. అప్పటికి ధర్మశాస్త్రం లేదు, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు ఏమీ లేవు. ఎవరున్నారు అంటే మంత్రస్నానుల గురించి అక్కడ చెప్తూ ఉంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం ఇంటికి తర్వాత చూడండి. అక్కడ ఆ మంత్రస్నానులు దేవునికి భయపడి అని చెప్పి వాక్యం ఉంటుంది. ఎవరికి భయపడ్డారట? ఎవరికి? దేవునికి భయపడి. అప్పటికి ధర్మశాస్త్రం లేదు, అప్పటికి దేవుని యొక్క కట్టడలు లేవు, కానీ వాళ్ళకి ఎవరంటే భయం ఉంది? దేవుడంటే భయం ఉంది. కాబట్టి వారికి దేవుడు ఏం చేశాడంటే ఆ మంత్రస్నానులకు మేలు చేసెను అని చెప్పి వాక్యం ఉంటుంది. నిర్గమాకాండం 1:21 అయితే వారికి వంశాభివృద్ధి కలుగజేసాను. వారు వంశం వృద్ధింపజేశాడంటే దేవుడు. దేన్ని బట్టి చేశాడు ఈ అద్భుత కార్యాలు? ఎలా జరిగినాయి అద్భుత కార్యాలు? ఏమండి, కట్టడ లేదు కదా, బైబిల్ లేదు కదా, దేవుని యొక్క మాటలు బోధించే వాళ్ళు లేరు కదా అంటే వాళ్ళ హృదయంలో ఉన్నది ఒకే ఒకటి ఏంటంటే, ఇదిగో ఆ ప్రభువు నన్ను చూస్తూ ఉన్నాడు, ఆ ప్రభువుకు నేను భయపడి జీవించాలి, ఆ ప్రభువు నన్ను బలపరుస్తూ ఉన్నాడు, కాబట్టి నేను ఆయనకు లోబడి ఉంటాను, విధేయత కలిగి ఉంటాను, ప్రార్థనా జీవితంలో ఉంటాను అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఏం జరిగింది అంటే దేవుని యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడింది. 2 విషయాలు. 1, దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి. 2, ఆ వాక్యము నెరవేర్పు కొరకు మీ హృదయాలు సిద్ధపరచుకొని ప్రార్థనలో ఉండండి. దేవుడు తప్పనిసరిగా మార్గాలు సరళం చేస్తాడు. అయితే ఆ వాగ్దానం మీరు చదువుకునేటప్పుడు జాగ్రత్త. ఆ వాగ్దానం ఏ సందర్భంలో చెప్పబడింది, ఎవరితో చెప్పబడింది, ఏమి చేయటం కోసం చెప్పబడింది, అది మన జీవితంలో మనం అన్వయించుకుంటే దేవుడు ఆ కార్యాన్ని జీవితంలో జరిగిస్తాడు. చాలాసార్లు మనం ఇందాక మీకు చెప్పిన ఉదాహరణలాగా వాగ్దానం ఉంది కదా అని కుడి ఎడమకు వెళ్ళవద్దు. దేవుని మాటలు ఖచ్చితం, అవి అగ్ని వంటివి, బండను బద్దలు చేసే సుత్తి వంటివి. తప్పకుండా దేవుడు నెరవేర్చేవాడే ఉన్నాడు. 3వ విషయం, ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనకి ఏం అవసరం అంటే నిరీక్షణ అవసరం. ఏం అవసరం? నిరీక్షణ, ఓర్పు కలిగి ఉండాలి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తానని. అయితే 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తే 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నారు. 21వ అధ్యాయంలో కుమారుడు కలిగాడు. నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. ఎన్నో అధ్యాయంలో? 21వ అధ్యాయంలో ఎవరు కలిగారు? కుమారుడు కలిగారు. ఎంతకాలము వాగ్దానం చేసిన తర్వాత దేవుడు అబ్రహాముకి కుమారుడు అనుగ్రహించాడు. అబ్రహాము తన యొక్క నిరీక్షణ కోల్పోలేదు. ఏదైతే నమ్మాడో, ఏదైతే దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడో దాన్ని కోల్పోలేదు. కాబట్టి నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాముకి కుమారుని అనుగ్రహించాడు, ఇస్సాకుని. అయితే ఇంకొక విషయం దీంతో పాటు నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఇదే ఇస్సాకుని ఎవరు బలి అడిగారు? దేవుడు బలి అడిగారు. ఇప్పుడు అబ్రహాం ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? దేవుడు నాకు వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేరింది, ఇంతవరకు బాగుంది. కానీ ఇప్పుడు దేవుడే ఏమంటున్నాడు? ఆ వాగ్దానం నాకు బలిగా ఇవ్వమంటూ ఉన్నాడు. కానీ అబ్రహాం ఆలోచించలేదు. దేనికంటే దేవుని వాక్యం మీద ఉన్న విధేయతను బట్టి తాను ఎంతగానో ప్రేమిస్తున్న తన కుమారుణ్ణి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు అబ్రహాం. దేన్ని బట్టి అంటే దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం.
కాబట్టి దేవుని యొక్క వాక్కు మన జీవితంలో నెరవేర్చబడాలి, దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడాలంటే నిరీక్షణ మనకు చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఈ రోజుల్లో మనకు లేనిదే అది ఏంటది? ఓర్పు. ఇంతకుముందు మగవాళ్ళు, మీకు ఎవరన్నా కొద్దిగా వయసు ఉన్న వాళ్ళు అయితే అర్థం, మన ఇంట్లో ఆ ఇంటి యజమాని ఎప్పుడైనా ఊరు వెళ్ళాడు అనుకోండి, ఆ రోజుల్లో ఫోన్లు ఏం లేవు కదా, ఇంట్లో ఏమని చెప్పి వెళ్తాడు, ఇదిగో పలానా ఊరు వెళ్తున్నాను 2 రోజులాగా వస్తానంటాడు. ఈ 2 రోజుల వరకు కూడా ఆ భార్య ఆ భర్తకు, ఆ బిడ్డలకు ఆ భర్తకు సంబంధం ఏమీ ఉండదు. ఎప్పుడు చూస్తారు ఆయన్ని అంటే ఆ 2వ రోజు 3వ రోజు ఆయన తిరిగి వచ్చినప్పుడు చూస్తారు, కలుస్తారు, ఆనందిస్తారు. అయితే ఇప్పుడు ఈ రోజులో సమస్య ఏంటి అంటే భర్త బయటికి వెళ్ళగానే 2 నిమిషాల్లో ఏమొస్తుంది? ఫోన్ వస్తుంది. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఏంటి ఆసక్తి అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి, అది కూడా వెంటనే తెలుసుకోవాలి. మీరు వాట్సాప్కి రిప్లై ఇవ్వకుండా ఉండండి బ్రదర్స్, దానికి మళ్ళీ సిగ్నల్స్ ఉంటాయి, టిక్ మార్కులు పడ్డాయి, పడలేదు, పెద్ద గొడవ. మళ్ళీ ఇళ్ళలో 2 పడ్డాయి నువ్వు చూడలేదు, 3 పడ్డాయి నేను చూశాను, ఇవన్నీ గొడవ. అంటే ఏంటంటే ఏదైనా ఒక క్విక్గా తొందరగా అయిపోవాలి. నేను మెసేజ్ పెడితే పక్కవాడు తొందరగా చూసేయాలి, నేను ఏదైనా ఒకటి కావాలనుకుంటే పక్కవాడు నాకు వెంటనే ఇచ్చేయాలి, నేను ఆగలేను, ఎందుకంటే సమయం నాకు లేదు. 20 సంవత్సరాల క్రితం మేము ఇండియా డబ్బులు పంపించాల్సి ఉంటే, నా పాత వాళ్ళు ఉంటే మీకు తెలుసు, వెళ్ళి ఆ రూబీలో లక్కూసా ఏదో ఒక కంపెనీ వాళ్ళది ఉండేది, ఏదో ఒక కంపెనీ, ఒక పురుషోత్తం కాంచి అని ఒక కంపెనీ ఉండేది, మీకు జ్ఞాపకం ఉండదు, పాత వాళ్ళకి తెలుసు. అయితే అక్కడ మేము 2 గంటల లైన్లో నిలబడేవాళ్ళం. దేనికోసం? డీడీ తీసుకోవడం కోసం. ఏంటి? మా డబ్బులు మేము ఇండియా పంపించుకోవాలంటే రూబీ తొందరగా వెళ్ళిపోయి మళ్ళీ 8 గంటలు కట్టేస్తాడు వాడు. సాయంత్రం 2 గంటల లైన్లో నుంచుని ఆ డీడీ ఇస్తే కష్టపడి ఆ డీడీ తీసుకొని ఇంటికి వచ్చి దాన్ని మళ్ళీ పోస్ట్ చేయాలి, దానికి స్టాంప్ అంటించాలి, అది ఇండియాలో ఇవ్వాలి, మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ ఆ డబ్బులు ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు బ్యాంకులో వేసుకోవాలి, అవి రావాలి, అప్పుడు డబ్బులు చేతిలోకి. ఓర్పు ఉండేది అప్పుడు. అందరూ ఎదురు చూసేవాళ్ళు. ఎదురు చూడలేదా? చూశారు. ఆ డబ్బులు వచ్చేదాకా సంతోషంగా ఎదురు చూశారు, ఆ డబ్బులు వచ్చిన తర్వాత సంతోషంగా వాళ్ళు ఆనందించారు ఆ డబ్బులు తీసుకొని. కానీ ఈరోజు 2 నిమిషాలు కూడా ఎవరు ఆగలేం మనం. ఎప్పుడైతే డబ్బులు ఇచ్చామో ఈరోజు కొన్ని ఎక్స్చేంజ్ సెంటర్స్లో మీరు అలా డబ్బులు కట్టేయండి, మీరు బయటకు కూడా రావాల్సిన, మా నిశ్శబ్దంగా వచ్చి కూర్చున్నాం, బయటకు కూడా రావాల్సిన అవసరం ఉండదు, మీరు బయటికి రావాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు మెట్లు దిగేలోపే మీకు మెసేజ్ వస్తుంది, ఏమని? మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇండియా వెళ్ళిపోయినాయి మీ అకౌంట్కి. ఎందుకంటే మనకి నిరీక్షణ లేదు, వెంటనే జరిగిపోవాలి ఏదైనా సరే. కానీ దేవుని యొక్క వాగ్దానము ఆయన యొక్క సమయానుకూలంగా జరుగుతూ ఉంది. కాబట్టి మనందరము జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆ వాగ్దానం కోసం మనం నిరీక్షించాలి, వేచి ఉండాలి. మీ యొక్క ఓర్పును కోల్పోకూడదు. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మీకు యెహోషువ అనే వ్యక్తి తెలుసా? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను దేశం వస్తూ ఉన్నప్పుడు పారాను అనే ఒక అరణ్యానికి వచ్చారు. ఆ అరణ్యంలో మోషేకి దేవుడు సెలవిచ్చిన ప్రకారము ఒక 12 మంది టీంని ఆయన ఏం చేశారంటే ఆ కనాను దేశం చూసి రమ్మని పంపించారు. ఆ టీంలో యెహోషువ, కాలేబు అనేవారిద్దరు కూడా ఆ కాదేశు ప్రాంతం నుండి ప్రయాణమై వెళ్ళి వాళ్ళు తిరగవలసినటువంటి దేశం అంతా కూడా తిరిగేసి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత మోషేకి వాళ్ళు రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మోషే, అక్కడికి వెళ్ళామండి, అక్కడ ఉన్న మనుషులు ఆజానుబాహులు, వాళ్ళ ముందు మనం నిలబడలేం, మనం చచ్చిపోతాం అని చెప్పి ఒక 10 మంది చెప్తే, ఒక 2 మాత్రం లేదు వాళ్ళని మనం జయించవచ్చు, ఎందుకంటే దేవుడు అటువంటి శక్తిని మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం వాళ్ళని ఓడిస్తాం అని చెప్పిన వ్యక్తులు 2. ఆ 2 వ్యక్తుల్లో ఒకడు యెహోషువ. అయితే యెహోషువకి ఉన్నటువంటి విశ్వాసం ఏమిటంటే, నమ్మకం ఏంటంటే, నా దేవుడు వాగ్దానం చేశాడు ఎక్కడ తీసుకువెళ్తానని? కనాను దేశం తీసుకుని వెళ్తానని. ఆ కానాను వెళ్ళటానికి నా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం ఆయనే నెరవేరుస్తాడు. 40 కాదు, 50 కాదు, 60 కాదు, 100 సంవత్సరాలైనా నేను ఎదురు చూస్తాను. అబ్రాహాము సారా విషయంలో అబ్రాహాం గారు ఎదురు చూస్తున్నారు, కానీ అమ్మగారు కొద్దిగా తొందరపడ్డారు. నీకు కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు కొద్దిగా వేచి ఉండు, దేవుడు తప్పనిసరిగా నీకు ఆయన యొక్క వాగ్దానము నెరవేరుస్తాడు. కానీ యెహోషువ తొందరపడలేదు, యెహోషువ భయపడలేదు. యెహోషువ ఆ వాగ్దానం నెరవేర్పు ఎప్పుడు అని చెప్పి ఆశగా ముందుకు అడుగులు వేయలేదు, గబగబా వేచి ఉన్నాడు. దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? కనాన్. అద్భుతంగా ఉంటుంది యెహోషువ గ్రంథం మొదటి 2-3 అధ్యాయాలు. ఎప్పుడైతే వారు కనాన్లో అడుగుపెట్టారో,
ఎప్పుడైతే వారు కానాను పంటను తినటం ప్రారంభించారో ఏం ఆగిపోయిందట? మన్నా ఆగిపోయింది అని చెప్పి వాక్యం ఉంటుంది. అంటే అంతకాలము దేవుని వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడింది. దేవుడు వారందరినీ కూడా నడిపించి 40 సంవత్సరాలు ఆహారం ఇచ్చాడు, వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు నలగలేదు అనుకోండి, నీళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చి తీసుకొని వచ్చి కనాను దేశంలోకి రాగానే ఆ మన్నా ఆగిపోయింది. కనాను పంటను తినటం వాళ్ళు ప్రారంభించారు. ఈ యొక్క నిరీక్షణ, ఓరిమి మనం కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఓర్పు కలిగి ఉంటావో, నిరీక్షణ కలిగి ఉంటావో, దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. కాబట్టి మూడో విషయం మొదటగా ఏం ఉండాలి మనకి? విధేయత. రెండవది ప్రార్థన. మూడవది నిరీక్షణ. ఎదురు చూడండి, మీ వాగ్దానం దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో నెరవేరుస్తాడు. కొంతమంది వాగ్దానం వచ్చిన తర్వాత కొంతమంది ఎవరిని మిమ్మల్ని ప్రోత్సహిస్తే, ఏంటి సంవత్సరం అయిపోయింది వాగ్దానం నెరవేర్చబడలేదని జీవితంలో కొంతమంది అడుగుతారు కదా, ఈ సంవత్సరం నెరవేర్చబడిందా వాగ్దానం లేదా అని. ఏం భయపడొద్దు. దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడేది ఆయన సమయానుకూలంగా. హల్లెలూయా. నీ సమయం, పాస్టర్ గారి సమయం, నీ పక్కన ఉండే స్నేహితుడి సమయం కాదు. చాలామంది మనల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటారు. ఏం నెరవేరబడలేదా? నువ్వు ప్రార్థన చేయట్లేదా? నువ్వు ప్రార్థనలో తప్పిపోయావా? ఎందుకు నెరవేరబడలేదు ఆ యొక్క వాగ్దానం అడుగుతారు. ఎప్పుడు భయపడవద్దు. దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో ఈ క్రమంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన సమయంలో ఆయన యొక్క వాగ్దానాన్ని మనకి నెరవేరుస్తారు. చివరిగా 4 చెప్పి త్వరగా ముగిస్తాను. 4వ విషయము, ఎప్పుడూ కూడా దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు కోసము మనం ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. ఎక్కడ కనిపెట్టుకొని ఉండాలి? సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. సన్నిధికి రండి, లేదంటే ఆరాధనకి రండి అని చాలాసార్లు మేము చెప్తూ ఉంటాం. కొంతమందికి ఫోన్లు చేసి కూడా వివరిస్తూ ఉంటారు, రండి అమ్మా ఈరోజు ఆరాధనకు రండి, ప్రార్థన ఉంది రండి అని చెప్పి. కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కనపడాలి అనే ఆసక్తి ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ప్రతి విశ్వాసికి ఉండాలి. ఇదిగో సమయం అవుతుంది, ఆయన సన్నిధిలో నిలబడి నేను ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మీరు చేసే ప్రార్థన దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడు. మీరు ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు జవాబిస్తాడు. కానీ సంఘముగా, సమాజంగా కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు అది బహుబలమైనది అని చెప్పి వాక్యం అంటుంది. వాక్యం ఉన్న మాటే. సంఘముగా ప్రార్థన చేసినప్పుడు, సమాజంగా కూడి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందట? అది బహుబలముగా మన జీవితాల్లో పనిచేస్తుంది. కాబట్టి ఆయన సన్నిధిలో కనపడటానికి మనం ఆసక్తి కనపరుస్తూ ఉండాలి. ఆయన సన్నిధిలోకి వెళ్ళటానికి మనం ఉత్సుకత కలిగి ఉండాలి. నెహమ్యా పేరున్నారు ఎప్పుడన్నా? నెహమ్యా. ఈయన ఆ యొక్క బబులోను దేశం నుంచి వెనక్కి వచ్చి దేవుని యొక్క మందిరాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించాడు ఆయన. అయితే ఆ పునర్నిర్మాణం అయిన తర్వాత ఎవరైతే యెరూషలేము పట్టణంలో ఉన్నారో ఇశ్రాయేలీలు, కొంతమంది చెరలో ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. అయితే ఈ ఇశ్రాయేలు అందరినీ కూడా కూర్చోబెట్టి ఆయన దేవుని యొక్క మందిరము బాగు చేయించి చక్కగా అన్నీ సిద్ధపరిచిన తర్వాత వాళ్ళందరూ ఒక తీర్మానం తీసుకున్నారట. ఏమిటి ఆ తీర్మానం అంటే నెహమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనం. ఇశ్రాయేలీయులను, లేవీయులను, ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను తేగా సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవాలి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చాలా, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ముందు భాగం అంతా కూడా వాళ్ళు ఆ యొక్క యెరూషలేము దేవాలయంలోకి కొంత తీసుకొని వచ్చారట. ఏం తీసుకొని వచ్చారో పైన వివరించబడ్డాయి. వాళ్ళ యొక్క దశంభాగము, ధాన్యం అంతా ఎక్కడ పెట్టారు? దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆ గదుల్లో పెట్టారు. వాక్యం కూడా సెలవిస్తుంది, నా సన్నిధిలో, నా మందిరంలో దేనికి కూడా కొద ఉండదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ రోజుల్లో, పాత నిబంధన కాలంలో దేవుని యొక్క మందిరంలో ఆ సమృద్ధిని అందరూ కూడా తీసుకుని వచ్చి పెట్టేవాళ్ళు. ఆ సమృద్ధి ఉండేది. అదేవిధంగా ఆ సమృద్ధిని అక్కడ పెడుతూ వాళ్ళు అందరూ ఒక తీర్మానం చేస్తున్నారు. ఏమనంటే, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. కాబట్టి దేవుని మందిరాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధికి నువ్వు దూరం అవ్వకూడదు. దేవుని సన్నిధిలో ఎప్పుడు నువ్వు కనపడేవాడిగా ఉండాలి. దేవుని సన్నిధికి మనం రావాల్సింది ఆయన ప్రసన్నతను అనుభవించడానికి కానీ తప్పుగా అనుకోవద్దు. చిట్టి పాటల కోసం, స్నేహితులను కలుసుకోవడం కోసం, మీ సొంత వ్యవహారాల కోసం మీరు ఎక్కడ ఉన్నా ఏ సంఘానికి వెళ్ళొద్దండి. మీరు మీ సొంత పనులుంటే ఎక్కడ చూసుకోవాలి? మనకు బయట చాలా స్థలం ఉంది, సమయం ఉంది. కానీ ఆయన సన్నిధి. ఈ సన్నిధిలో దేనికోసం మనం నిలబడాలి అంటే
ఆయన్ని చూడటం కోసం నిలబడాలి. హల్లెలూయా. మన సొంత పనుల కోసం మనం కాదు, మన సొంత పనులు చూసుకోవడానికి మనకు చాలా సమయం ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో నిలబడటానికి వస్తావో దేవుడు ఆయన యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి కీర్తనాకారుడు అంటాడు కదా, 91వ కీర్తన 1వ చరణంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. కాబట్టి నువ్వు మహోన్నతుని చాటున నివసిస్తున్నావా? ఎక్కడ నివసిస్తున్నావు? నువ్వు సంఘానికి ఏ ఉద్దేశంతో వెళ్తూ ఉన్నావు? సంఘానికి దేనికోసం వస్తూ ఉన్నావు? ఆయన చాటును నివసించాలని వస్తూ ఉన్నావా? లేదంటే వేరే ఏదైనా ఎజెండా ఉందా నీకు? ఎజెండాలు దేవుని సన్నిధిలో కాదు. ఇక్కడ ఆయన ప్రసన్నత ఉంటుంది అనే భయం కలిగి మనం ఆయన సన్నిధిలో ఉండాలి. ఎవరి నీడలో ఉన్నామో మనం చూసుకోవాలి. మన కుటుంబం ఎవరి నీడలో ఉందో చూసుకోవాలి. మనం ఎవరి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నామో, ఎవరి సన్నిధిలో ఉండటానికి ఇష్టపడుతున్నామో అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం, ఒక వాక్యం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను, ముగించుకుంటాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చివరి భాగం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. ఆ తర్వాత ఇది ప్రాముఖ్యం, అందరు జాగ్రత్తగా మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. కాబట్టి యెహోషువ అంటూ ఉన్నాడు, అయ్యలారా అమ్మలారా, మీరు ఇప్పుడు దాకా దేవుడు నడిపించినారు, కానీ మీరు ఎవరు ఆయన మాట వింటలేదు. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీరు ఏ మార్గంలో వెళ్తారో వెళ్ళండి. కానీ ఈరోజు మనం ఏమని అనుకోవాలంటే, నా రూమ్లో ఉన్న నా పక్క స్నేహితులు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ రూవీ వెళ్ళిపోయారు. దేనికోసం? సరదా తిరిగి వద్దాం రూవీలు, శుక్రవారం సెలవు రోజు. నా స్నేహితులందరూ పార్క్ వెళ్ళిపోయారు. నా స్నేహితులందరూ వేరే ప్రోగ్రాంలో అటెండ్ అవుతూ ఉన్నారు. అయితే మీరు చెప్పవలసిన మాట, మీరు అనుకోవాల్సినటువంటి తీర్మానం ఏంటంటే, నా స్నేహితులు రూవీ వెళ్ళినా, పార్కుకి వెళ్ళినా, సరదాగా తిరగడానికి వెళ్ళినా, నేను మాత్రం ఎవరి దగ్గర ఉంటానని వాగ్దానం చేసుకోవాలి? దేవుని యొక్క సన్నిధిలో ఉంటాను అని చెప్పి వాగ్దానం చేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తీర్మానం నీకు ఉంటుందో, ఆ సన్నిధిలో కనపడాలనే ఆశ నీకు ఉంటుందో, ఆ సన్నిధిలో నేను ఉండాలనే కోరిక నీకు ఉంటుందో, దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను, ముగింపులోకి వచ్చాం. మొదటిగా మనం దేన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి? దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించాలి. రెండవది, ఆయనకు ప్రార్థన కలిగి జీవించాలి. మూడవది, నిరీక్షణ కలిగి మనం జీవించాలి. నాలుగవది, ఎప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ఉండాలనే ఆశ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధి మనకు జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మనం స్వస్థత